అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల్లో విద్యార్థులు తల మునకలై ఉన్నారు. సిబిఎస్ఈ నుంచి స్టేట్ సిలబస్ వరకు అన్నింటికీ పరీక్షా కాలం నడుస్తుంది. ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ పరీక్షల ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలుసు. జేఈ మెయిన్స్ రాసిన ఇతర అనేక పరీక్షలు రాస్తున్న పోటీ పరీక్షల్లో ఐఐటీలు ఎన్ఐటీలు ఇలాంటి చోట్ల సీటు సాధించే అవకాశం ఉందని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఇంటర్మీడియట్ మార్క్స్ జీవితాంతం కూడా మీరు ఏ కోర్సులో ఎక్కడికి అప్లై చేసుకున్నప్పటికీ కూడా 10th మార్క్స్ ఎన్ని, ఇంటర్ మార్క్స్ ఎన్ని అనేటివి అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్లో కూడా ప్రతి రెజ్యూమ్లో కూడా వాటిని అడుగుతూ ఉంటారు, మనం వాటిని చెబుతూ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆయా స్కోర్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఇంటర్మీడియట్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కేవలం ఇంటర్ స్కోర్ ద్వారానే చాలా మంచి క్యాంపస్ల్లో అడ్మిషన్స్ దక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఇంటర్మీడియట్ మార్క్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు సిబిఎస్ఈతో పాటు కొన్ని స్టేట్ బోర్డ్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పరీక్షలు 2 సార్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎట్లయితే జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్ జరుగుతుందో అదే మాదిరిగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా 2 సెషన్స్లో నిర్వహించి ఏ సెషన్లో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణలో తీసుకుని ఆ స్కోర్ ఆధారంగా వాళ్ళకి ఫైనల్ మార్క్ షీటు ఇచ్చేదానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇప్పటికే సిబిఎస్ఈ బోర్డు ప్రతిపాదన చేసింది, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం కూడా వెలువడబోతుంది. దాదాపుగా 2 సెషన్స్లో ఎగ్జామ్స్ అనివార్యంగా కనిపిస్తుంది. సిబిఎస్ఈ 10th పాటుగా ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా అదే రీతిలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇక సిబిఎస్ఈ బోర్డు 10th క్లాస్ సంబంధించి 2026 నుంచి ఈ పరీక్షల్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఇప్పుడు కూడా ఫిబ్రవరిలోనే సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా ఫిబ్రవరిలో మొదటి దఫా ఎగ్జామ్ జరుగుతుంది. రెండో దఫా మేలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. మే నెలలో కూడా ఎగ్జామ్ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ స్కోర్, ఏ సెషన్లో ఎక్కువ స్కోర్ వచ్చింది అన్న దాన్ని పరిగణలో తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదాను సిబిఎస్ఈ బోర్డు ఆమోదించింది. దాన్ని పబ్లిక్ నోటీసులో కూడా అధికారిక వెబ్సైట్లో ఉంచింది. దాని మీద అందరి అభిప్రాయాలు కూడా మార్చి 9వ తారీఖు వరకు స్వీకరించబోతున్నారు. దీని ప్రకారంగా వచ్చే మార్పులేంటి అంటే అనేక రకాల అంశాల్లో మార్పు రాబోతుంది. విద్యార్థులు కోరుకుంటే 2 విడతల్లోనూ పరీక్షకు హాజరవచ్చు, లేదంటే 1 విడతతోనూ కూడా సరిపెట్టవచ్చు. 2 సార్లు హాజరైనటువంటి వాళ్ళకి ఏ పరీక్ష రాసినప్పుడు ఎక్కువ స్కోర్ వస్తే దాన్ని పరిగణలో తీసుకుంటారు. ఇక తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకు జరుగుతాయి. రెండో దఫా మే 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. 2 సార్లు పరీక్షల్లోనూ పాఠ్యాంశాలన్నింటినీ పరిగణలో తీసుకుంటారు. విద్యార్థులు 2 దఫాలకు పరీక్షా కేంద్రాన్ని ఒకటే కేటాయిస్తారు. 2026లో జరిగే పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల జాబితాను 2025 సెప్టెంబర్లో ఫైనల్ చేస్తారు. ఒకవేళ మొదటి దఫాలో ఏదైనా సబ్జెక్టు పరీక్షను రాయకుంటే దాని స్థానంలో మరో సబ్జెక్టును ఎంచుకునేందుకు అవకాశం ఇస్తారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే ఫస్ట్ పేజ్లో మనం ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ ఎంచుకుని రెండో సెషన్లో సబ్జెక్టు మార్చుకుని కూడా వేరే సబ్జెక్టుకి రాసేదానికి తగ్గట్టుగా సిబిఎస్ఈ అవకాశం ఇవ్వబోతుంది. ఇక మేలో పరీక్షలు పూర్తయిన తర్వాత మార్కుల తుది జాబితాను అందిస్తారు. అందులోనే మొదటిసారి రెండోసారి పరీక్షల్లో పొందిన మార్కుల వివరాలను కూడా పొందుపరుస్తారు. రెండిట్లో ఎంతెంత స్కోర్ వచ్చింది అన్నది ఫైనల్ మార్క్ షీట్లో ఉంటుంది. కానీ ఫైనల్ మార్క్ షీట్లో ఏ స్కోర్ ఎక్కువైతే దాన్ని పరిగణలో తీసుకునే దగ్గర తగ్గట్టుగా సిబిఎస్ఈ మార్పులు చేయబోతుంది. దీనికి తగ్గట్టుగా మార్చి 9 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా తుది నిర్ణయం వెలువడబోతుంది. ఏమైనా సరే 2 దఫాల్లో పరీక్ష అయితే జరగబోతుంది. ఇది కేవలం సిబిఎస్ఈకే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ని ఇంటర్మీడియట్లో అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని స్కూళ్లలో, ఎంపిక చేసినటువంటి స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ని అమలు చేశారు. ఇప్పుడు
ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించే దిశలో సాగుతోంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ని 2 దశల్లో నిర్వహించాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏవైనా ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ లాంటి వాటిలోనే 2 దశల్లో పరీక్షలు రాస్తే ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ అది సిబిఎస్ఈ 10th క్లాస్ కావచ్చు, సిబిఎస్ఈ +2 కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇలాగ అనేక చోట్ల 2 దశల్లో పరీక్షలు రాసే అవకాశం రావడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈరోజు వీడియోకి సంబంధించి. ఇక్కడ మేము మా వీడియోలకు సంబంధించి ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాం. మొన్న ఒక వీడియో పోస్ట్ చేస్తాం. ఐఏఎస్సి సంబంధించినటువంటి ఒక కోర్సు సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ సంబంధించినటువంటి వివరాలని పోస్ట్ చేసాం. అయితే దాని తర్వాత చెక్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆ ఎగ్జామ్ అనేది కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఆ ప్రైవేట్ సంస్థలు తమతో టైఅప్ పెట్టుకున్నటువంటి వివిధ ప్రైవేట్ సంస్థల్లో ప్రవేశాని కోసం తగ్గట్టుగా ఆ పరీక్షను నిర్వహిస్తున్నాయి అన్న విషయం రూఢి అయింది. దాంతో ఆ పరీక్షని ప్రైవేటు సంస్థల వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరీక్షని దాన్ని పూర్తిగా అధికారియుతంగా భావించలేం కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోని మేము డౌన్ చేయడం జరిగింది. ఆ వీడియోని మా లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. ఇట్లా మాకొక అనుభవంగా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎటువంటి వీడియోలు ఎటువంటి సమాచారం మీకు అందించినా అది పూర్తిగా అధికారియుతంగానే నిర్ధారణ చేసుకున్న తర్వాతే అందించాలనేటువంటి నిర్ణయానికి మేము రావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మీకు తెలియజేస్తూ మా వీడియోలన్నీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ వీడియోను కూడా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా వీడియోలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద నిరభ్యంతరంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే స్వేచ్ఛ ఉంది, మాతో పంచుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.